మాజీ మంత్రి మల్లారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. కుత్బుల్లాపూర్లో మల్లారెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు పేట్ బషీరాబాద్ పిఎస్కు తరలించారు. సుచిత్రా పరిధిలోని సర్వే నెంబర్ 82లో మల్లారెడ్డి, ఆయన అల్లుడు రాజశేఖర్ రెడ్డికి సంబంధించిన స్థలాన్ని కొందరు కబ్జా చేశారని మల్లారెడ్డి ఆరోపిస్తున్నారు. స్థలం చుట్టూ బారికేడ్లు, ఫెన్సింగ్ వేశారు. ఇది తెలుసుకున్న మల్లారెడ్డి తన అల్లుడిని, అనుచరులను తీసుకుని ఘటనా స్థలానికి చేరుకున్నారు. బారికేడ్లు, ఫెన్సింగ్ను తొలగించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు మల్లారెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఫెన్సింగ్ వేసిన స్థలం మల్లారెడ్డిది కాదని కోర్టు తీర్పు చెప్పినప్పటికీ దాన్ని తిరిగి ఆక్రమించాలని చూడడం చట్టవిరుద్ధమని పోలీసులు వారించారు. అయినా మల్లారెడ్డి వినకుండా ఘర్షణకు దిగారంటూ పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. ఇది ఇలా ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వంలో దౌర్జన్యం పెరిగిపోయింది అన్నారు మల్లారెడ్డి. 40 ఏళ్లుగా భూమి తన పేరు మీదే ఉందని అన్నారు. తన భూమిని కబ్జా చేసిన వాళ్లకు పోలీసులు రక్షణగా ఉన్నారని ఆరోపించారు. కేసులు పెడితే పెట్టుకోండని, తన భూమిని కాపాడుకుంటానని అన్నారు మల్లారెడ్డి. ఈ భూమి తమదే అని అవతలి వర్గం వాదిస్తోంది. 15 మంది కలిసి 400 గజాల చొప్పున 1.11 ఎకరాల భూమిని కొన్నామంటున్నారు. కోర్టు తీర్పు కూడా తమకే అనుకూలంగా వచ్చిందని చెబుతున్నారు వారు. కోర్టు ఆర్డర్ ఉన్నందువల్ల సామరస్యంగా పరిష్కరించుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు. ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంజ ఉన్నాడు దొంగ. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవతల మిలిటరీలో పోయింది ఎప్పుడో. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు. వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళ అమ్మినంటే ఆ దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అన్నమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్. చూడు సూచించి, కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాజు వచ్చి గుండగాలను పెట్టి బిర్యానీ నింపించి 100 మందిని దొరికొచ్చి కబ్జాకొస్తే ఒక 2 ఎమ్మెల్యేల జాగా ఏంది? పోలీసు ఏం చేస్తున్నట్టు, ఏం చేస్తున్నట్టు? అది సిటీలో ఎడ చేస్తున్నారు సార్. మేమే పోలీస్ స్టేషన్కి వచ్చిన మాదలాదు ఏమో మా పానాలు పోవు. గత 14 ఏళ్ల కింద మా కొడుకులు కానీ, మా అల్లుడు రాజశేఖర్ రెడ్డి మల్కాజ్గిరి ఎమ్మెల్యే కానీ ఈ ప్రాపర్టీ తీసుకున్నాము. అంతకంటే ముందు కూడా దూల్చంద్ అని ఒక మార్వాడి షెడ్ది, ఇది 2 ఎకరాల 10 గుంటలు. వాళ్ళకి పట్టా ఉంది, పాస్బుక్ ఉంది, డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. 40 ఏళ్ళ సంది ఇక్కడ ఫ్యాక్టరీ నడిపించారు. పెద్ద చీరల కంపెనీ ఉండే. ఆ కంపెనీని మేము 14 ఏళ్ల కింద తీసుకున్నాం. తీసుకొచ్చి మేము ఈ ఆటోలకు దానికి దీనికి ఇట్లనే పెట్టాం. వీళ్ళు ఏదో ఇదే సర్వే నెంబర్లో మాకు ఉందని చెప్పి, మాకు 2000 గజాలు ఉందని చెప్పి, మాకు 4000 గజాలు ఉందని చెప్పి, సుధామా అని మళ్ళీ అదే కరీంనగర్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళంతా, లక్ష్మణ్ విప్పు ఉన్నాడు ఇప్పుడు, ఆయన మొదటి సంది కూడా ఇల్లు ఉన్నాడు. వీళ్ళంతా ప్లాన్ చేసుకొని నా దగ్గరకు కూడా వచ్చారు. అన్నా మీ దాంట్లో వెళ్తుందన్నా అని నేను కూడా చెప్పిన. 8 ఏళ్ల సంది కూడా ఉండే. వస్తే కోర్టులో కేసు వేసినాం. పోలీస్ స్టేషన్లో ఇదే పేట్ బషీరాబాద్లో 8 ఏళ్ల సంది కేసు నడుస్తుంది, పంచాయతీ నడుస్తుంది. మీకు లేదు బాబు అంట, మా డాక్యుమెంట్స్ ఇచ్చినాం, అన్నీ నడిచినాయి. వాళ్ళు కూడా వచ్చారు ఒక ఎలక్షన్ కంటే ముందు. నేను చెప్పిన, మీరు టీపని పెట్టుకోండి, మీది 4 ఎకరాలు 26 గుంటలు అంటారు వాళ్ళ డాక్యుమెంట్. మీ డాక్యుమెంట్ తీసుకురండి. సర్వే చెప్పింది ఇది మొత్తం 17 ఎకరాలు. ఈ సర్వే నెంబర్లో 82 సర్వే నెంబర్ కొలుచుకోండి. మీరు ల్యాండ్ ఎక్కడ ఏమైనా ఉంటే తీసుకోండి, మా దాంట్లో ఏమైనా ఎక్కువ ఉంటే తీసుకోమని జాగ మీదకి తోలుకొచ్చి కూడా 8 నెలల కింద లక్ష్మణ్ను ఈ శ్రీనివాస్ రెడ్డిని తోలుకొచ్చి చూపించారు. అయినా దౌర్జన్యంగా వాళ్ళు రాత్రి వస్తున్నారు, గుండాలను పెట్టుకురు. 100 మందిని అక్కడ షెడ్లన్నీ కూలగొట్టిరు, ఈ షెడ్లన్నీ కూలగొట్టిరు, బీర్లు బాటలు చేసుకున్నారు, తాగిర్రు, టెంట్ వేసుకుర్రు, బిర్యానీలు తెచ్చుకుర్రు, సీసీ కెమెరాలు కట్ చేసిర్రు, మా ఆటోలన్నీ అక్కడ పెట్టేసి రాత్రి పాతేసారు. ఒకవేళ వాళ్ళ ల్యాండ్ చేయండి, మిలిటరీలో కూడా వాళ్ళది ఉంది, ఒక సర్వే చేయించమనండి. వాళ్ళది ఇప్పుడు మా దాంట్లోనే ఉంది అని ఖాళీ ఉన్న ల్యాండ్ మీదకి వచ్చి రావడం, దౌర్జన్యం చేయడం ఏంది? వాళ్ళ దగ్గర ఎటువంటి డాక్యుమెంట్? ఆయన మొన్న ఈ యొక్క ప్రాపర్టీని కూడా ఒక 6 నెలల కింద కొన్నాడంట. ఆయన 6 నెలలో 7 నెలల కింద ఈ ప్రాపర్టీని కొన్నాడంట. ఎవరి దగ్గర కొన్నాడు, ఎవరి ప్రాపర్టీస్ ఇవి? అట్లా అది ఏం చూడకుండా 6 నెలలకు కొన ఆయన వచ్చి ఇక్కడ దౌర్జన్యం చేయడం కూడా ఏ రకంగా కరెక్ట్? దానికి పోలీసులు వత్తాసు పలకడం కూడా కరెక్ట్ కాదనేసి మా భావన. ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేస్తున్నారు? మేము కంప్లైంట్ ఇచ్చినాం కదా. శ్రీనివాస్ రెడ్డి గారు వాడు ఆంజ ఉన్నాడు దొంగ. వాళ్ళకి 4 ఎకరాలు 26 గుంటలు రోడ్ అవతల మిలిటరీలో పోయింది ఎప్పుడో. అది దొంగ భూమి. అది నేను చెప్తున్నా కదా నీకు.
వాళ్ళ భూమి కూడా నాకు తెలుసు కదా. వాళ్ళ అమ్మిన ఆ దోస్తే క్లాస్మేట్ సుధామా అని. అది అంతా బోకస్ అనమాట. దొంగ డాక్యుమెంట్ బోకస్ చూడు చూసి. కానీ ఇట్లా దౌర్జన్యంగా వాడు రాజ్యం రైట్, ఇవి ఈ బులెటిన్ అప్డేట్స్. నమస్తే.